నమస్తే అమ్మ, మీ పేరు? నా పేరు కొప్పురావు రజని అండి. ఎక్కడి నుంచి వచ్చారమ్మ మీరు? మాది విజయవాడ. నేను ఆంధ్రప్రదేశ్ ఆర్యవేశ మహాసభ స్టేట్ మహిళా ప్రెసిడెంట్. ఏంటమ్మా, ఎలా ఉంది అసలు ఈరోజు ఇక్కడ ఏర్పాట్లు కానీ భక్తులకు సౌకర్యాలు కల్పించడంలో కానీ ప్రభుత్వం అలాగే దుర్గగుడి కమిటీ సక్సెస్ అయిందంటారు ఈరోజు? చాలా అద్భుతంగా ఉందండి. అంతకుముందు దాంతో కంపేర్ చేస్తే గనక ఇప్పుడు భద్రతా ఏర్పాట్లు కానీ అందరు భక్తులందరికీ కూడా దర్శనం ఏర్పాట్లు కానీ చాలా అత్యంత శ్రద్ధతో బాగా కేర్ తీసుకొని అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది. ఒకప్పుడు ఏంటంటే ప్రోటోకాల్ వరకు దర్శనం ఉంటే బాగుంటుంది అనేది అనుకునేవాళ్ళు. ఇప్పుడు కంపారిటివ్లీ చూస్తే సాధారణ భక్తులకు కూడా ప్రోటోకాల్ వచ్చినా సాధారణ భక్తులుగా వెళ్ళి దర్శనం చేసుకున్నా కూడా ఒకటే అనే ఫీలింగ్ కలిగేటట్టుగా సాధారణ భక్తులకి చక్కగా దర్శనం ఏర్పాట్లు చాలా కేర్ తీసుకొని బాగా చేయటం జరిగిందండి. అంటే క్యూ లైన్లో ఉన్న భక్తులకు కానీ ముఖ్యంగా ఇక్కడ వస్తున్న వృద్ధులు కానీ వికలాంగులకు కానీ ఎలాంటి సౌకర్యాలు కల్పిస్తున్నారంటారు అసలు? ఖచ్చితంగా అండి. క్యూ లైన్లో వాటర్ సప్లై ఉంది, బటర్ మిల్క్ ఇస్తున్నారు. ఎటువంటి ఇబ్బంది లేకుండా లేట్ అయినా కూడా లైను కదులుతూనే ఉందండి, ఫ్లో అవుతూ ఉంది, ఎక్కడా కూడా ఆగట్లేదు. భక్తులు అయితే చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారండి. ఎంత రష్ ఉన్నా కూడా తొందరగా వెళ్ళి వచ్చేసామని చెప్తున్నారు. దర్శనం కూడా ఏర్పాట్లు అయితే చాలా అద్భుతంగా జరుస్తున్నారు. మీరు ఎన్ని సంవత్సరాల నుంచి టెంపుల్కి వస్తున్నారు? ముఖ్యంగా నవరాత్రుల టైంలో ఎన్ని సంవత్సరాల నుంచి? చాలా సంవత్సరాల నుంచి అండి. ఇది అంటే ఇక్కడ మేము విజయవాడ లోకల్ ఉంటాం కాబట్టి ఎవ్రీ ఇయర్ ఖచ్చితంగా వస్తాము. అలా కాకుండా మామూలు విడిగా టైంలో కూడా ఎవ్రీ టైము ఎర్లీ మార్నింగ్ వచ్చే దర్శనాలు, అన్ని రకాల దర్శనాలు, సేవలు అన్నీ కూడా మేము ఎప్పుడు రెగ్యులర్గా వస్తూనే ఉంటాం. అంటే మేడం, గత నవరాత్రులతో ఏర్పాట్లతో పోలిస్తే ఈ రోజు ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇక్కడ ఈరోజు జరుగుతున్న ఏర్పాట్ల దృష్ట్యా మీరు ఏం గమనించారండి గతంతో పోలిస్తే? ఇక్కడ ఏంటంటే ఇప్పుడు ప్రత్యేకంగా ఇంకా ఎక్కువ శ్రద్ధ తీసుకున్నారండి. ఈ వెహికల్స్ విషయంలో కానీ అదంతా కూడా ఎక్కడ ట్రాఫిక్ అది బ్లాక్ అవ్వకుండా వెహికల్స్ పైకి వచ్చి కొండ మీదకి వచ్చి ఇవన్నీ లేకుండా చాలా స్ట్రిక్ట్గా వాళ్ళది వీళ్ళది రికమెండేషన్స్ అట్లా ఏమీ లేకుండా చాలా స్ట్రిక్ట్గా వెహికల్స్ అన్నీ కొన్ని ప్లేసెస్ చెప్పి అక్కడి నుంచే వెహికల్స్ వాళ్ళు ఏర్పాటు చేసి తీసుకురావటం అనేది చాలా చక్కగా ఉండటం వలన ఎక్కడా కూడా కొండ మీద కూడా వచ్చే చోట అక్కడ ట్రాఫిక్ అంతరాయం కలగకుండా బాగా చేయటం జరిగింది. ఆ డిఫరెన్స్ తెలుస్తుందండి. ఇప్పుడు ఈ ఎన్డీఏ ప్రభుత్వంలో ఆ డిఫరెన్స్ తెలుస్తుంది. కేరింగ్ కానీ ఇక్కడ భక్తులకు చూపిస్తున్న శ్రద్ధ, ఇంకా తగు జాగ్రత్తలు అన్ని విషయాల్లో, అలానే మెడికల్ కూడా రెడీగా పెట్టారు. మెడికల్ క్యాంప్ కూడా ఇక్కడే ఉన్నాయి. అలానే మరి వాటర్ కానీ బటర్ మిల్క్ కానీ అన్నీ కూడా ఎక్కడికక్కడ అలర్ట్గా ఉన్నారు జనం కూడా. కొన్ని రోజులుగా తిరుపతి లడ్డూ కల్తీ విషయం కూడా వివాదాస్పదంగా మారింది ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు వాళ్ళందరి దృష్ట్యా. ఈరోజు ఇక్కడ కూడా లడ్డూ ప్రసాదంగా అమ్మవారి ప్రసాదంగా ఇస్తున్నారు. ఇక్కడ కూడా కేర్ తీసుకుని ఆ ప్రక్షాళన విధంగా ఎన్డీఏ ప్రభుత్వం ముందుకెళ్తుందని భావిస్తున్నారా మీరు? ఖచ్చితంగా అండి. మేము కూడా ఆ విషయాన్ని ఖండించాము. తిరుపతి లడ్డు విషయంలో కల్తీ జరిగిన విషయంలో మేము కూడా ఆర్యవేశ మహాసభ మహిళా విభాగం నుంచి ఖండించి దానికి మేము కూడా పరిహార ప్రాయశ్చిత్త దీక్షలాగా ఇప్పుడు మన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ప్రాయశ్చిత్త దీక్ష తీసుకున్నట్టుగా మేము కూడా మా మహిళా విభాగం నుంచి పాప పరిహారం కింద మేము ఆ వెంకటేశ్వర స్వామి వారికి మేము విష్ణు పారాయణం చేయటం జరిగిందండి. అలానే మరి ఇప్పుడు ఇక్కడ కూడా అలాంటిది రిపీట్ అవ్వకుండా ఈ దుర్గగుడిలో ఆ ప్రసాదం విషయంలో కూడా ఈ ఎన్డీఏ ప్రభుత్వం చాలా శ్రద్ధ తీసుకొని క్వాలిటీ విషయంలో రాజీ పడకుండా క్వాలిటీ కూడా టేస్ట్ డిఫరెన్స్ తెలుస్తుందండి. ఇప్పుడు చాలా బాగుందండి. అంటే ముఖ్యంగా అన్నప్రసాదం కూడా ఇక్కడ డైలీ ఉచిత అన్నదానం జరుగుతుంది. ఇప్పుడు నవరాత్రుల సమయంలో వేల సంఖ్యలో భక్తులు వస్తూ ఉంటారు. వాళ్ళందరికీ కూడా ఏర్పాట్ల విషయంలో బాగానే సఫలమైందంటారా ఈరోజు? ఖచ్చితంగా అండి, సఫలీకృతం అయ్యింది. అలా అయ్యింది కాబట్టి అందరూ కూడా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. భక్తులందరూ కూడా ఎక్కడా కూడా ఇబ్బందులు పడకుండా మళ్ళీ ప్రతిరోజు రావాలి, అమ్మవారిని దర్శించుకోవాలి అనే దానికి ఆసక్తి చూపిస్తున్నారండి. ఓకే, థ్యాంక్ యూ. నమస్తే అండి, మీ పేరు? దేవి. ఎక్కడి నుంచి వచ్చారు మేడం? వల్లపూడి నుంచి. దర్శనం చేసుకున్నారు అమ్మవారిని? చాలా బాగా చేసుకున్నాం, చాలా బాగా అయింది, అన్నీ బాగున్నాయి. ఏ లైన్లోకి వెళ్ళారమ్మా మీరు? మేము ఫ్రీ లైన్లోనే వెళ్ళాము, కానీ మమ్మల్ని దగ్గర పంపించారు 300 లైన్లో. ఓకేనమ్మా. అందరినీ పంపించారు ఫ్రీగా, ఏది డబ్బులు ఏం లేదు. ఓకే. అంటే ఎలా ఉన్నాయి ఏర్పాట్లు, ఎలా ఉన్నాయమ్మా? చాలా బాగున్నాయి, ఎప్పటికన్నా ఇంకా బాగున్నాయి. అంటే ముఖ్యంగా క్యూ లైన్లో వెళ్ళే భక్తులకి ఫ్రీ దర్శనం కానీ ఏ లైన్లో వెళ్ళినా కూడా సౌకర్యాలు, ఎలాంటి సౌకర్యాలు కల్పిస్తున్నారు ఈరోజు? అన్నీ కల్పిస్తున్నారు కదా, మజ్జిగ ఇస్తున్నారు, పాలు ఇస్తున్నారు చిన్నపిల్లలకి, మాకందరికి మంచినీళ్ళు అన్నీ వీల్ చైర్లో తీసుకెళ్తున్నారు, బస్సులు ఏర్పాటు చేశారు, వ్యాన్లు ఏర్పాటు చేశారు. ఎవరికి ఇంత కష్టం లేదు. అది అమ్మకి. అంటే ఎన్ని సంవత్సరాల నుంచి మీరు ఈ గుడికి వస్తున్నారు? 10 సంవత్సరాలు బట్టి. 10 సంవత్సరాల నుంచి. నవరాత్రుల టైంలో కూడా వస్తూ ఉంటారు? ఎప్పుడు వస్తుంటాం. అంటే గతంతో పోలిస్తే ఇప్పుడు ఎలాంటి మార్పులు గమనించారమ్మా ఇక్కడ ఏర్పాట్ల విషయంలో? ఇప్పుడు చాలా బాగుంది కదా, అందరూ అదే చెప్తారు, చాలా అంటే చాలా బాగుంది.
ఎంత టైం పట్టిందమ్మా మీకు దర్శనం అవ్వడానికి? కింద నుంచి రావడానికా ఓన్లీ మీకు ఇక్కడ గుడి ఆవరణలోకి వచ్చిన తర్వాత 20 నిమిషాల్లో అయిపోయింది. 20 నిమిషాల్లో ఉచిత దర్శనంలోనే. చాలా ఎంతమంది వచ్చారమ్మా మీరు? మేము నలుగురం వచ్చాము. చాలా బాగుంది. అందరూ హ్యాపీ ఫీల్ అవుతున్నారు అమ్మవారిని దర్శించుకున్న తర్వాత? హ్యాపీ ఫీల్ అవుతున్నారు. ఓకే, థ్యాంక్ యూ.